మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. అత్యంత పవర్ఫుల్ కలిగినటువంటి ఒక సాధన మీకు నేను చెప్పదలుచుకున్నాను ఈ యొక్క వీడియోలో. ఇది ఎంతటి పవర్ఫుల్ అంటే ఇది చేసేటువంటి సందర్భాలలో కానీ చేస్తున్నటువంటి సందర్భాల్లో కానీ అత్యంత ఓపిక, అత్యంత ప్రశాంతత అనేటువంటిది మనకు చాలా అవసరం. ఎందుకంటే యక్షిణి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక సాధన. అంటే ఇది యక్షిణి అమ్మవారికి సంబంధించిన సాధన అంటే ఏదోరో భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది ధన యక్షిణి అంటే ధనధ అంటే ఒక బంగారు వర్ణముతో ఉండేటువంటి ఒక అమ్మవారు. అంటే మనకి ఇక్కడ ఏం చెప్పబడుతుంది అంటే ధన యక్షిణి సాధన అంటే మనకు సుమారుగా కూడా బంగారు వర్ణంతో ప్రకాశించే రత్నాలతో అలంకరించబడిన కమలాసనంపై ఆశీసురాలై కూర్చున్న, చేతుల్లో ధనముతో నిండిన కలశాన్ని ధరించిన ధనదాదేవికి నమస్కార మంత్రము. ఎప్పుడైతే మనము ఈ అమ్మవారిని కొలుస్తామో ఓం ఐం హ్రీం శ్రీం ధనం కురుకురు స్వాహ, ఓం ఐం హ్రీం శ్రీం ధనం కురుకురు స్వాహ, ఓం ఐం హ్రీం శ్రీం ధనం కురుకురు స్వాహ సాధన విధానము ఏమిటి అనేది పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ మరొకటి ఏమిటి అంటే స్వర్ణవర్ణ రత్నభూషిత కమలాసన సమశ్రిత కరాభ్యాం నిధి కలశం ధారయంతి ధనదాదేవి నమోస్తుతే. దీని అర్థం ఇందాక మనం చెప్పుకున్నటువంటిది. ఒకవేళ ఆ మంత్రం చేయలేకపోయినా ధ్యానం చేసుకున్నా కూడా సరిపోతుంది. స్వర్ణవర్ణ రత్నభూషిత కమలాసన సమశ్రిత కరాభ్యాం నిధి కలశం ధారయంతి ధనదాదేవి నమోస్తుతే. ఈ మంత్రాన్ని సుమారుగా ఒక 1008 సార్లు చదువుకోవాలి. మనకు పీపల్ చెట్టు అంటే మనకు అందరికీ తెలిసేటువంటి రావి చెట్టు కింద చక్కగా కూడా శుభ్రం చేసుకొని చక్కటి వస్త్రాన్ని, పసుపు రంగు వస్త్రాలను ధరించుకోవాలి. మనశ్శుద్ధి, శరీర శుద్ధి ఇవన్నీ కూడా శుద్ధి చేసుకున్న తర్వాత ఆ పీపల్ చెట్టు కింద, రావి చెట్టు కింద చక్కగా అంతా శుభ్రపరచుకొని చక్కటి ఆసనము, దర్భాసనము, ఉనికి సంబంధించిన ఆసనాలు వేసుకొని కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఎవరైతే సుమారుగా ఇక్కడ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఒక దీపారాధన చేయాలి. ఆ దీపంలో ఆ భగవంతుడు ఉన్నట్టుగా నమస్కారం చేసుకొని ధ్యానం చేసుకోవాలి. ఇక్కడ అశ్వత్థ వృక్షము అంటే అందరికీ తెలుసు, రావి చెట్టు. సో ఈ చెట్టు కింద పవిత్రమైన ఆసనం చేసుకోవాలని చెప్పబడుతున్నది. మరొకటి స్నానం చేసి శుభ్రమైనటువంటి పసుపు రంగు లేదా తెల్లని వస్త్రాలు ధరించాలని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ముందుగా ఆ యొక్క రావి చెట్టును 2 చేతులా కూడా పట్టుకొని నమస్కరించుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని స్మరించుకుంటూ చక్కగా కమలం గింజలు కానీ రుద్రాక్షమాలతో కానీ మనం చెప్పినటువంటి మంత్రాన్ని ఏకాగ్రతతో 1008 సార్లు జపమును చేసిన ఎడల, అదేవిధంగా ఇది చేస్తున్నటువంటి సందర్భాలలో సాధన నియమంలో సత్యం పఠించాలి, గుర్తుంచుకోండి. బ్రహ్మచర్యం పాటించాలి. అదేవిధంగా మనసు శాంతంగా ఉండాలి. లోభము, అధర్మ భావన ఈ సాధనలో చేయకూడదు. ఇంకా జపం పూర్తయినాక దీపము, ధూపము సమర్పించాలి. దేవికి కృతజ్ఞత తెలియజేయాలి. సిద్ధి ఫలితము సాధనకు నియమపూర్వకంగా చేస్తే ధనదా యక్షిణి అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా తాంత్రిక సాంప్రదాయం చెబుతుంది. మరి ధన సంపదలతో వృద్ధి, కొత్త ఆర్థిక అవకాశాలు, స్థిరమైన ఆదాయము, గౌరవము మరియు వైభవము, ఇంకా లాభాలను ఇచ్చేటువంటి మంత్రము ఇందులో గుడార్థంగా చెప్పడం జరుగుతున్నది. ధనద అంటే కేవలము ధనమును ఇచ్చేటువంటి శక్తి ఒకటే కాదు, మనకు ఆత్మవిశ్వాసము, అదేవిధంగా అవకాశాలను గుర్తించేటువంటి శక్తి, వనరులను సరిగ్గా వినియోగించే సామర్థ్యము, అత్యంత శక్తిని కూడా ప్రతీక,
ఇలా చాలా మనకు ధనము అనగానే కేవలం ధనం ఒకటే కాదు, మన మాటా విధానం కానీ, మన జ్ఞానం కావచ్చును, మనం ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుంటున్నాము అన్నా కూడా అది ఒక జ్ఞానంగానే చెప్పబడుతున్నది. కనుక ఇలా ఎన్నెన్నో కూడా విషయాలను చెప్పబడుతూ ఉన్నవి. కనుక ఎట్టి కోశాన కూడా ఈ సాధన చేసేటువంటి వారు ఎవరికీ చెప్పకూడదు. సీక్రెట్గా చేసుకోండి. మీకు మీరు హ్యాపీగా కూర్చొని జపం చేసుకోండి. మీ కష్టానికి ఇప్పుడు మీ కష్టం మీది, మీ సంతోషం మీది. ఒకరితో షేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేను ఇది చేస్తున్నాను, నాకు ఇట్లా అయింది, మీరు కూడా చేయండి అనాల్సినటువంటి అవసరం మీకు లేదు. ఎట్టి కోశాన కూడా అవసరం లేదు. కనుక ఇది గమనించుకోండి. ఈ సాధన చేసుకోండి. మంచిగా ఒక గురువారం కానీ, ఏదైనా పౌర్ణమి రోజు కానీ దీనిని మొదలుపెట్టే ప్రయత్నం చేయండి. అత్యంత శుభాలను తెచ్చిపెట్టుకోండి. ఆల్ ద బెస్ట్.